ఈరోజు కాలేజ్కి వెళ్తే అమ్మాయిలు రాఖీ కట్టేస్తారు అని భయపడి ఇంట్లో కూర్చునే అబ్బాయిలకి చెప్పాలనుకుంటున్నా, యూఆర్ ఆల్రెడీ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద వరల్డ్. ఒక అమ్మాయి నీ ఏజ్ గ్రూప్లో ఉన్న అమ్మాయి, నీలాంటి కోరికలే ఉంటాయి కదా, బాయ్ ఫ్రెండ్ కావాలి అని. అయినా అమ్మాయి నీకే రాఖీ ఎందుకు కట్టాలనుకుంటుంది అంటే తన దృష్టిలో తనకు అర్థమైంది ఏంటంటే, నీ ప్రవర్తన ప్రకారం నువ్వు ఆ 10 రూపాయల రాఖీకి ఇచ్చిన విలువ ఆ అమ్మాయి చెప్పే నోకి ఇవ్వలేవు అని, నీకు ఆ సంస్కారం లేదు అని. ఆ 10 రూపాయల రాఖీ ఏదో నీ చేతికి కట్టేస్తే ఇంకా తన వెంట పట్టం ఆపేస్తావు అనే ఆశతో, కోరికతో కాలేజ్కి వస్తున్నప్పుడు సేఫ్గా ఫీల్ అవ్వడానికి, కాలేజ్లో నీకు తనకి లింకప్ చేసి తన పేరు బద్నాం చేయకుండా ఉండడానికి ఆ అమ్మాయి నీకు రాఖీ కట్టాలనుకుంటుంది. అండ్ ఒకవేళ ఈరోజు నువ్వు తను రాఖీ కట్టకుండా తప్పించుకున్నావే అనుకో, రేపటి నుంచి మళ్ళీ ఆ అమ్మాయికి లైన్ వేయడం స్టార్ట్ చేస్తావు కదా సిగ్గు లేకుండా. అంటే ఆ 10 రూపాయల తాడుకి నువ్వు ఇచ్చిన విలువ ఆ అమ్మాయి చెప్పే మాటలకి, తన ఫీలింగ్స్కి, ఎమోషన్కి ఇవ్వలేవా? టు ఆల్ ద మెన్ హూ ఆర్ హైడింగ్ టుడే, ప్లీజ్ గ్రో అప్. ప్లీజ్ గ్రో అప్. హ్యాపీ రాఖీ. ఎనీవే, ఆ ఒక్క ముక్క చెప్తే, నువ్వు అమ్మాయిని హరాస్ చేయమని చెప్తే చెప్పు, అందరు అమ్మాయిలకి వచ్చి కట్టేస్తారు నీకు. ఏం పోయింది, 10 రూపాయలే కదా, ముష్టి వాడికి వేసినట్టు అనుకుంటారు, విలువ ఇచ్చి కట్టరు. ఇప్పటికి కూడా ఒక అమ్మాయిని హరాస్ చేసినప్పుడు రోడ్ మీద అమ్మాయి మీద సింపతి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ అమ్మాయి కూడా ఎవరితో చెల్లి, ఎవరితో తల్లి, ఎవరితో అక్క అని అంటారు. అరే వెధవా, నువ్వు ఒక అమ్మాయికి అన్నవి, ఒక అమ్మాయికి తమ్ముడివి, ఒక తండ్రివి, ఒక మనిషివి. సిగ్గు లేదరా నీకు అమ్మాయిని అలా హరాస్ చేయడానికి అని? అబ్బాయికి రెస్పాన్సిబిలిటీ వచ్చేలా ఒక్కడు కూడా మాట్లాడరు. ఇప్పటికి కూడా అమ్మాయి ఏం బట్టలు వేసుకుంది అని అడుగుతారు ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. అంతేగాని యునో వాట్, డాగ్స్కి నీకు కూడా హరాస్ చేశారు చాలామంది సెక్షువల్లీ. దాని గురించి ఏమంటావు మరి? మై పాయింట్ ఈస్, రక్షాబంధన్ ఎందుకు జరుపుకుంటారు? నా తమ్ముడు అనే నన్ను కాపాడేస్తాడని కాదు, ఏం జరిగినా నాతో ఉంటాడు అనే నమ్మకం రక్షాబంధన్. ఎందుకంటే మనమేమి ఇప్పుడు అడవుల్లో ఉండట్లేదు, పెద్ద సింహాలు అన్నీ వచ్చి అటాక్ చేసి అమ్మాయిని చంపేస్తే అబ్బాయి వెళ్ళి కాపాడాల్సిన పరిస్థితి అయితే లేదు. వరల్డ్ వార్ ఇప్పుడు జరగట్లేదు. అమ్మాయిలు దేని నుంచి కాపాడాలి? అబ్బాయిలు, అన్నలు, తమ్ముళ్ళు దేని నుంచి కాపాడాలి? ఏం ఉపద్రవం ఉంది ఇప్పుడు? ఏం లేదు. అమ్మాయిల్ని కాపాడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ అమ్మాయిల్ని చంపేయకుండా, రేపు చేయకుండా చేసేది ఎవరు? మగాళ్ళే. నాట్ ఆల్ మెన్ అని మళ్ళీ కమెంట్ చేసే ముందు చెప్తున్నా, ఒక రీల్ చూసా రీసెంట్లీ. ఒక కప్లో బోల్డ్ అని జెమ్స్ వేసింది ఒక అమ్మాయి. ఆఫర్ చేస్తూ చెప్పింది, ఈ జెమ్స్లోంచి 100, 120, 150 జెమ్స్ ఉన్నాయి, 1, 2 పాయిజనస్ ఉన్నాయి, తిను అని ఇచ్చింది బౌల్. తింటావా నువ్వు? ఒకటేనా నమ్మకంతో తినవు కదా. సేమ్ అదే పొజిషన్ సొసైటీలో. 100 మంది మంచి అబ్బాయిలు ఉండొచ్చు, కానీ ఆ 3 హంతకులు, కిరాతకులు కూడా అదే 100 మందిలో ఉన్నారు. ఎలా పోల్చేది? ఎవరికి తెలుస్తుంది? It is not possible to trust a man in this generation. Even women for that matter. ఎందుకంటే అమ్మాయిలే సపోర్ట్ చేస్తారు కొంతమందిని. ఆ అమ్మాయి అలాంటి బట్టలు వేసుకుంది కాబట్టి అలాంటి కామెంట్ పెట్టచ్చు, ఆ అమ్మాయి అలాంటి బట్టలు వేసుకుంది కాబట్టి అమ్మాయిని ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని. నాకు నేను ఒక వెరీ డిస్టర్బింగ్ మెసేజ్ వచ్చింది.
బట్ దెన్ వెన్ ఐ థాట్ అబౌట్ ఇట్ నాకు అనిపించింది, పద్ధతిగా ఉన్న అమ్మాయిల్ని ఎందుకు రేప్ చేస్తున్నారు, కొంచెం ప్రోగ్రెసివ్గా ఉన్న అమ్మాయిల్ని చేసిన తప్పు లేదు అని ఒక అమ్మాయి మాట్లాడింది. ఇట్ వాస్ వెరీ హర్టింగ్. బట్ దెన్ ఐ ఫెల్ట్ చాలా రేజ్ వచ్చింది, యాంగర్ వచ్చింది. బట్ దెన్ వెన్ ఐ థాట్ అబౌట్ ఇట్ నాకు అనిపించింది, అట్లీస్ట్ ఇప్పటికైనా అందరు ఆడవాళ్ళకి అర్థం అవ్వాలి, పద్ధతిగా ఉంటేనే నేను సేఫ్గా ఉంటాను అని అనుకునేది మీ అపోహ. అట్లీస్ట్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ షుడ్ ఓపెన్ యువర్ ఐస్ దాట్ పద్ధతిగా ఉంటే నాకేం కాదు అనే భ్రమలోంచి బయటికి రండి. మీరు ఎలా ఉన్నా ఎదుటివాడి ఆలోచన బాగాలేకపోతే అది మీ తప్పు కాదు. అట్లీస్ట్ ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ప్రోగ్రెసివ్గా ఉన్న అమ్మాయి అయినా, చాలా ఆర్థడాక్స్గా పెరిగిన అమ్మాయి అయినా, పద్ధతిగా పుళ్ళంతా కప్పేసుకున్నా, మొత్తం విప్పి తిరిగిన, తప్పు చేయాల్సిన వాడు తప్పుగానే చూస్తాడు. వాడి దృష్టిలో లోపం ఉంది, బట్టలో లేదు, చోటులో లేదు, ఏ సమయంలో తను వెళ్ళిందో ఆ సమయంలో కూడా లేదు. పగలు రాత్రి రెండు అందరివి. రాత్రి అయితే అమ్మాయి బయటకు రాకూడదు, ఎవడు చెప్తున్నాడు? సొత్తే. It's the day, night are meant for all human beings, including women. అమ్మాయిలు ఏంజల్స్ కాదు, మనుషులే. ఏదో చెప్తాను, కట్ అయిపోయింది. బట్ దెన్ మై పాయింట్ ఇస్, రక్షాబంధన్ అంటే అబ్బాయిలు అమ్మాయిల్ని కాపాడుతారు అనే కోరికతో అమ్మాయిలు కట్టేది కాదు. రేపు ఏదైనా తప్పు జరిగితే అన్నొచ్చి నువ్వెందుకే స్లీవ్లెస్ వేసుకొని వెళ్ళావు అని వాళ్ళ చెల్లిని దూషించకుండా తప్పు చేసిన వాడిని దుల్ల కుట్టేస్తాడని, అమ్మాయికి తోడుగా ఉంటాడని. కనీసం రక్తబంధం కదా, ఇలా అయినా తనకి అమ్మాయిల తప్పు లేదు ఇలాంటి సిచ్యువేషన్స్లో అని అర్థమవుతుందని. ఎందుకంటే నిజంగానే అమ్మాయిల్ని కాపాడాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ ఈవెన్ పాసిబుల్. 24 గంటలు ఎవడు అక్కతో చెల్లితో కంటిన్యూస్లీ ఉండలేరు. ఎవరికి వాళ్ళ వరల్డ్, వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. యూఎస్లో అన్నలు ఉంటారు, చెల్లెలు ఉంటారు, వేరే స్టేట్స్లో ఉంటారు. కాపాడుతానంటే వచ్చి 10 మంది గుండాలని కొట్టేస్తానని కాదు. ఇట్ మీన్స్ ఏం జరిగినా నేను నిన్ను అర్థం చేసుకుంటాను అని, నేను నీకు తోడుగా ఉంటాను అని. అండ్ దానికోసం రాఖీ కట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇట్స్ అ స్వీట్ ట్రెడిషన్. బట్ జస్ట్ ఆ రాఖీ ఒక్కటే డిఫైన్ చేయకూడదు అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో ఇవ్వకూడదు అనేది. ఈరోజు ఎవరైతే కాలేజీలకి స్కూల్కి వెళ్ళి ప్రేమతో రాఖీ కట్టిన అమ్మాయిలకి రాఖీ కట్టించుకొని వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి ఎంజాయ్ చేస్తారు, అయిపోయాక గర్ల్ ఫ్రెండ్తో ధైర్యంగా సినిమాకి వెళ్తారు, వెళ్ళగలుగుతారు, భయం ఉండదు ఈ అమ్మాయి నాకు రాఖీ కట్టేస్తుందేమో అని. అలాంటి అబ్బాయిలకి హ్యాపీ రక్షాబంధన్, who are out there today celebrating it and understanding the real meaning of it.